అసలు ఎటు చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కనిపిస్తుంది. ఎంసెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా, ఇండియన్ ఆర్మీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఏఐ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏఐ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా ఇండియన్ ఆర్మీలో ఒక ఏఐ టూల్ అనేది కనుక్కున్నారనమాట. వాళ్ళు ఇండియన్ ఆర్మీ యొక్క పేటెంట్ కూడా తీసుకున్నారు. మనందరికీ తెలిసిందే, ఇండియన్ ఆర్మీ మన కోసం 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. సాధారణంగా ఆర్మీ ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణిస్తూనే ఉంటుంది మఫ్తీ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్మీని తీసుకెళ్లే వ్యాన్లు డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొన్నిసార్లు అలసిపోయే అవకాశం ఉంటుంది, నిరంతరం పనిచేస్తారు కాబట్టి. ఆ టైంలో వీళ్ళు తెలియకుండా నిద్రలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాన్ని అలర్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఒక ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, ఒకవేళ డ్రైవర్ ఏమైనా నిద్రపోయే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తున్నారంటే వెంటనే అది అలర్ట్ చేస్తుంది అనమాట. ఒక బజర్ లాంటి సౌండ్ని క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ అలర్ట్ చేసి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. దీనికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు పేటెంట్ కూడా తెచ్చుకున్నారు. దాన్ని స్వయంగా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక మంచి విషయం. ఏ టెక్నాలజీ మన మనుషులనే కాదు, ఇండియన్ ఆర్మీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే, ఎంసెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రేజ్ అనేది ఏంటో అర్థం అవుతుంది. తాజాగా మన తెలంగాణలో ఎంసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫస్ట్ కౌన్సిలింగ్ లో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో మొత్తం 100% సీట్లు అనేవి ఫిల్ అయినాయి అనమాట. సిఎస్సితో పాటు ఏఐ సంబంధించిన కోర్స్ సీట్లు అన్ని ఫిల్ అయిపోయినాయి. సో ఈ డిమాండ్ అనేది మనం సరిగ్గా గమనించినట్లయితే 2022 సంవత్సరం కూడా ఇంత డిమాండ్ లేదు ఏఐకి. బట్ 2023 సంవత్సరంలోనే విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడిందండి. ఖచ్చితంగా దీనికి కారణం చాట్ జీపీటీ అని చెప్పుకోవచ్చు. చాట్ జీపీటీ వంటి టూల్ విపరీతంగా సక్సెస్ అయింది కాబట్టి తెలియకుండానే విద్యార్థుల్లో ఏఐ మీద విపరీతమైన ఒక డిమాండ్ అనేది ఏర్పడింది. అందువల్లే మనకి 2023 సంవత్సరంలో తెలంగాణలో ఫస్ట్ కౌన్సిలింగ్ అవగానే ఎంసెట్లో ఏఐ సంబంధించిన సీట్లన్నీ ఫస్ట్ కౌన్సిలింగ్లోనే 100% ఫిల్ అయిపోయింది. ఇంకొక విషయం, ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద యూత్ కి బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవడం అనేది. అలానే మనకు అందరికి తెలిసిందే, ఏఐ సంబంధించిన విపరీతమైన జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండబోతున్నాయి. ఇక కొంతమంది రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, చాలా మంది విద్యార్థులు అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి. అందరూ తీసుకుంటున్నారు పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏది ఎలా తీసుకున్నప్పటికీ కూడా భవిష్యత్తు అనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పష్టమవుతుందండి. కాస్త మీరు మ్యాథ్స్ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఎంసెట్లో ఎవరైనా సరే ఏఐ సంబంధించిన కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇక మూడో అప్డేట్ తీసుకున్నట్లయితే, భారతదేశంలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దేనికోసం అంటే, సాధారణంగా ఎవరైతే ట్యాక్సులు కడతారో వాళ్ళు ఈ మధ్యన కొన్ని ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేస్తున్నారు. అంటే ఇది ఎలా ఫైల్ చేస్తారంటే, ఉదాహరణకి డొనేషన్ చేశారనుకోండి, అది ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి డబ్బులు కట్టడం, అది డొనేషన్ అని చూపించడం, తెలిసిన వాళ్ళకి చుట్టాలకి రెంట్లు కట్టేసి దాన్ని కూడా మళ్ళీ మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకున్నట్టు తెలుస్తుంది అనమాట. దీని మీద నిఘా పెట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ డేటా మీద ప్రధానంగా 2018-2019 సంవత్సరంలో ఎవరైతే ఎక్కువ ఇన్కమ్ ఏదైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఒక పర్టికులర్ సెక్టర్కి పరిమితం కావట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇండియన్ ఆర్మీ అవనివ్వండి, ఎంసెట్ కానివ్వండి, స్టూడెంట్స్ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇలా ప్రతి సెక్టార్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి సెక్టార్లో మనకు ఉపయోగపడుతుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే, క్రిస్టోఫర్ నాలన్ తాజాగా ఓపెన్ హ్యామర్ సినిమా రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన డైరెక్టర్ అనమాట క్రిస్టోఫర్ నాలన్. ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటమ్ బాంబ్ లాంటిది అని చెప్తున్నారు. భవిష్యత్తులో వివిధ దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డిఫెన్స్ రంగంలో యూజ్ చేస్తారు. అంటే ఇది ఎక్కువగా మనుషులు చావుకు కారణమయ్యే అవకాశం ఉంటుందని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఓపెన్ హ్యామర్ ఎఫెక్ట్ లాంటిది అని చెప్పారు అనమాట. సో ఒక పెద్ద డైరెక్టరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి రంగం కూడా ఏ వైపే చూస్తుంది. ఇప్పుడు సినిమా రంగం కానివ్వండి, టెక్నాలజీ రంగం కానివ్వండి, బిజినెస్ రంగం కానివ్వండి, మన పోలీస్ రంగం కానివ్వండి, ప్రతి చోట కూడా ఏ అనేది వెళ్ళిపోతుంది. ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అనమాట. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఒక ఫేమస్ టెంపుల్. ఇక్కడికి తరచుగా లక్షల్లో భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక మరీ ప్రత్యేక రోజుల్లో అయితే 4.5 లక్షల నుండి 5 లక్షల మంది భక్తులు వెళ్తారు అనమాట. సో తాజాగా ఉజ్జయిని టెంపుల్లో 700కు పైగా ఏ టెక్నాలజీతో పనిచేసే కెమెరాలను ఇన్స్టాల్ చేశారు.
ఈ కెమెరాల వల్ల ఉపయోగం ఏంటంటే భక్తుల రద్దీ ఎక్కడ ఉంటుందో వాళ్ళు మానిటర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఉదాహరణకి ఎవరైనా పిల్లలు తప్పారు అనుకోండి, ఈ ఏఐ టెక్నాలజీ కెమెరాలతో ఇమీడియట్ గా స్కాన్ చేసి ఎవరైనా ఉంటే కనిపెట్టొచ్చు. ఏదంటే అనుమానాస్పద రీతిలో ఎవరైనా వెళ్తున్నా కూడా ఏ టెక్నాలజీ కెమెరాలతో మనం డిటెక్ట్ చేయడం అవుతుంది. మరొకసారి మనకు అర్థమవుతుంది కదా, ప్రతి డిపార్ట్మెంట్లో ఈవెన్ మనకి టెంపుల్స్ లో కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంటే భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చివరి అప్డేట్ తీసుకున్నట్లయితే భారతదేశ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద రెగ్యులేషన్ తీసుకొచ్చే అవకాశం ఉందండి. తాజాగా ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ టెక్నాలజీ మీద కొన్ని రెగ్యులేషన్ తీసుకోవాలని చెప్పి కొన్ని సూచనలు చేసింది. సో రెగ్యులేషన్ తీసుకొస్తే ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే ఏంటంటే ప్రతి ఏఐ అప్లికేషన్ మనం పూర్తిగా యూజ్ చేసుకోవడం కుదరదు అనమాట. ఉదాహరణకి ఒక పర్టికులర్ సెగ్మెంట్లో డీప్ ఫేక్ సెగ్మెంటే తీసుకుందాం. మన భారతదేశం ఏం చెప్తుందంటే డీప్ ఫేక్ టెక్నాలజీలో కొన్ని పర్టికులర్ ఏదైతే టర్మ్స్ ఉంటాయో దాన్ని చేయకూడదని చెప్పారు అనుకోండి, డీప్ ఫేక్ టెక్నాలజీలో పూర్తిగా యూజ్ చేసుకోవడం కుదరదు. అంటే మన ఫేస్ని ఇంకొకరితో స్వాప్ చేయొచ్చు. సాధారణంగా పాలిటిక్స్ కానీ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డీప్ ఫేక్స్ యూజ్ చేస్తారు, బట్ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అటువంటి పాయింట్ ఆఫ్ టైంలో సమాజానికి ఎటువంటి హానికరం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవడానికి ఓకే, కానీ ఇతర టర్మ్స్లో మాత్రం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంప్లిమెంటేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది భారతదేశానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అథారిటీ ఆఫ్ ఇండియా, AIDAI అనమాట. వీళ్ళే ఒకవేళ మన భారతదేశంలో ఏఐ మీద ఏమైనా రెగ్యులేషన్ తీసుకొస్తే వీళ్ళే తీసుకొస్తారు. దీని మీద కొంచెం గమనించాల్సిన విషయం ఉంది. అంటే దీనివల్ల ఏమన్నా కొన్ని అప్లికేషన్స్ ఆగిపోయే అవకాశం ఉందా, లేకపోతే కంప్లీట్ యాక్సెస్లో ఉంటుందా లేదా అనేది మనకి మరికొన్ని నెలలో తెలుస్తుంది అనమాట. ఇవి ఏఐ సంబంధించిన కొన్ని తాజా అప్డేట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.